అందరికి వందనాలు ప్రేయర్ల. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనం చదువుకుందాం. ఆకాశం భూమియు వాటిలో ఉన్న సమస్తమును దేవుడు తను చేసిన పని ప్రార్థన చేసు. వాళ్ళకు మా తండ్రి నీకు పాదస్తుని వస్తున్నాం ప్రభా. నైనా జైలు వన్ మినిస్టర్లో తండ్రి సంఘాసులు బిడలను దీవించండి, నీ కృపలో భద్రపరచండి. యూట్యూబ్లో తండ్రి ఎవరైతే నైనా నీ బిడలని మాటలు వింటున్నారో వాళ్ళని దీవించి ఇంకా ముందుకు నడిపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇలా మనం చదువుకున్న వాక్య భాగం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం మొదటి వచనం ఒక్కసారి చదువుకుందాం. ఆకాశమును భూమియు ఇలా మనం చూస్తే దేవుడు సృష్టికర్త, భూమిని ఆకాశం చేసిన దేవుడు పిల్లరా. దేవుడు మనం చూస్తే దేవుడు మరి సృష్టిని సృష్టించినప్పుడు భూమిని ఆకాశమును మరి దేవుడు తన పనిని తన పూర్తి చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. దేవుని యొక్క ప్రజలు యేసుప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు తెలుసుకున్న అవసరం విషయం ఏంటంటే, మనము 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినము దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు. మనము దేవుని సంఘానికి వచ్చి దేవుని ప్రజలతో సావాసం కలిగి మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, మరి దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు. మరి దేవుడు తన పనిని ముగించి మరి ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు మనం చూస్తున్నాము. నిజంగా దేవుని యొక్క ప్రజలురా మనం చూస్తే ప్రజలు సంఘాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పిల్లరా. మరి ఎంత బాధాకరంగా అంటే మనం చూస్తే దేవుణ్ణి నిజంగా మనము ఆ పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. దేవుడు మరి ప్రజలుగా మనము 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినము. మరి విశ్రాంతి దినంను మీరు జ్ఞాపకం పెట్టుకొని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తున్న పిల్లరా. మరి దేవుని యొక్క ప్రజలు మరి సంఘానికి వెళ్ళి మరి ఆ సంఘ సమూహముతో మరి ఆ సావాసంలో మరి దేవుని మనం ఆరాధించుకెళ్ళాలి పిల్లరా. ఎందుకంటే మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరి కాపాడుతూ మన ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుంటూ మరి ఒక్కరోజు మరి సంఘంతో కూడుకొని మనం దేవుని ఆరాధించాలి పిల్లరా. చూస్తే మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నిర్గమ 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధ ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయాలని 7వ దినమున దానిలో నీవైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలో పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినంలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తం సృష్టించి 7వ దినం విశ్రమించెను. అందుచేత ఇది మనం చూస్తే యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు పిల్ల. మనం చూస్తే మన ఇంట్లలో ఎవరైనా పని మనుషులు పనిచేస్తే ఆ రోజు మనం వాళ్ళకి లీవ్ ఇవ్వాలి పిల్ల. ఎందుకంటే ఒక క్రైస్తవులు దేవుని యొక్క ప్రజలు సంఘానికి కానీ, మనవున్న ప్రాంతానికి కానీ, మనవున్న రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మాదిరి ఉండాలి పిల్లలు. అయితే మన ఇళ్ళలో పని మనుషులు పని చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆ రోజు మనము లీవ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక అన్యజనులు అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరే వీళ్ళు యేసుప్రభు ప్రేమను తెలుసుకున్నారు కాబట్టి మాకు కూడా లీవ్ ఇచ్చారు. కొంతమంది లీవ్ ఇస్తారు కానీ వాళ్ళ జీతం కట్ చేస్తారు పిల్లరా. కానీ క్రైస్తవులు దేవుని ప్రజలు ఎప్పుడు మన దగ్గర వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకు ఆ రోజు లీవ్ ఇవ్వాలి కానీ మనం వాళ్ళవి మనీ కట్ చేయదు పిల్లరా.
ఎందుకంటే ఒక సాక్ష్యము, ఒక మంచి ప్రవర్తన, మంచి బుద్ధి కలిగి ఉండాలి పిల్లలు. అందుకే మనం చూస్తే యేసు ప్రభు అందుకే అంటాడు, "మీరు లోకానికి ఉప్పై ఉన్నారు" అని చెప్పాడు. అంటే లోకానికి మీరు వెలుగై ఉన్నారు. దేని ద్వారా? మన సత్య ప్రవర్తన ద్వారా, మరి మన యొక్క జీవితం ద్వారా మరి దేవుని మనం గనపరచొచ్చు. ప్రజలు మనల్ని ఎట్లా చూస్తారంటే, మన యొక్క ప్రవర్తన చూస్తారు పిల్లలు. మన ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు అంచనా ఏస్తారు. అట్లే సేమ్ దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని ఎవరు చూస్తలేరు అనుకోవద్దు. మనల్ని ప్రభు చూస్తాడు, సంఘం చూస్తది. మనం ఎక్కడైతే జీవిస్తున్నామో ఆ ప్రజలు చూస్తారు. మన యొక్క మాట, మన చూపు, మన వినికిడి, మన ప్రవర్తన ఎలా ఉన్నది అన్నీ కూడా దేవునికి మహిమొచ్చినట్ల మనం జీవించాల. అదే ఒక క్రైస్తవ జీవితం అంటే పిల్లరా. ఇక్కడ మనం చూస్తే మరి విశ్రాంతి దినము దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మరి దేవుని యొక్క వాక్యంలో లెక్కించబడుతున్న పిల్లరా. నిజంగా మనం చూస్తే ఇంకొక వచనం చదువుకుందాం. కీర్తనలు 122 మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని యెహోవా మందిరంకి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి నేను సంతోషిస్తుని. పిల్లలు ఆ! యెరూషలేమా చాలమ్మ. అయితే ఇక్కడ మనం చూస్తే దామరాజు మరి కీర్తన 120 మొదటొచ్చాము. మరి యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తుని. పిల్లలు ఎవరైనా ఈరోజు మనం ప్రార్థనకెళ్దాం, చర్చికెళ్దాం అన్నప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తామనంటే ఈరోజు నేను ఊరికెళ్తున్నాను, లేకపోతే నేను ప్రయాణం చేస్తున్నాను, లేకపోతే మా ఇంటికి బంధువులొచ్చారు అని మనము ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాము. కానీ ధర్మరాజు ఎవరైనా వచ్చి మందిరానికి వెళ్దామంటే ఆయన సంతోషిస్తున్నాడు. దేవుని యొక్క ప్రజలు సేవకులైన సరే, విశ్వాసులైన సరే, ఈరోజు సంఘము చర్చికెళ్ళాలి. దేవుని ప్రజలతో మరి సమకూర్చుకొని వాళ్ళతో సావాసం కలిగి నేను దేవుణ్ణి ఆరాధించనికే. అందుకే యెహోవా మందిరానికి వెళ్దాం జనులు అన్నప్పుడు నేను సంతోషిస్తా. మందిరం అన్నప్పుడు మనకేం రావాలా? సంతోషం పుట్టుకొని రావాలి పిల్లరా. నిజంగా మన యొక్క జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా యేసు ప్రభు మనను గొప్ప మనకు రక్షణ ఇచ్చాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, "నా రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను ఆనందిస్తున్నాను." ఈ లోకంలో దేన్ని బట్టి మనకు సంతోషం రాదు పిల్ల. దేన్ని బట్టి ఆనందం రాదు. భౌతిక విషయాలు చూసినప్పుడు కొంచెం సంతోషం అనిపించవచ్చు. కొంచెం ఆనందం అనిపించచ్చు. కానీ అవి మళ్ళా వెళ్ళిపోయినప్పుడు మనకు బాధ కలిగించదు. కానీ అవసరమైంది ఒకటే పిల్లరా. యేసు ప్రభు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. మన పాపములను దేవుడు క్షమించి చీకటిలో దేవుడు వెలుగు నడిపించాడు. అంతేకాకుండా దేవుడు గొప్ప మనకు రక్షణ ఇచ్చాడు. ఎందుకు ఈ లోకంలో మనం జీవిస్తామని మనకు తెలుసు. ఎలా బ్రతకాలని మనకు తెలుసు. ఎలా మనం ఈ లోకంలో జీవించాలా అని మనకు తెలుసు. అయితే నిజంగా మన యొక్క నిరీక్షణ ఆహ్, సిగ్గుపరచదు పిల్లరా. ఎందుకంటే మనము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. దేని విషయంలో? నేను ఆయన పెండ్లి కుమారుడు. నేను పెండ్లి కుమార్తెని. సంఘము సిద్ధపడి ఉండాలి పిల్లరా. అందుకే సంఘము ప్రభు వచ్చేంత వరకు, లేకపోతే ప్రభు మనం తీసుకున్న మన జీవితము ద్వారా ప్రభుని మనం సంతోషపరచాలి. మనం వ్యక్తిగత ప్రార్థన చేసినా, కుటుంబంతో కలిసి ప్రార్థన వాక్యం సంఘానికి వచ్చినా, మనం ఇక్కడ పని చేసినా, ఉద్యోగం చేసినా, లేకపోతే సేవ చేసినా, ఇవన్నిటిని బట్టి ఒకటే ఓ పిల్లరు. మన జీవితం ద్వారా నా ప్రభు మహిమ పొందాలా. నా ప్రభు రాజ్యం రావాలి. నా ప్రభు నా ద్వారా సంతోషించాలి గానీ, నా ద్వారా ఆయన బాధపడదు. అందుకే బైబిల్ చెప్తుంది వచనం ఏంటంటే, మీ ద్వారానే నాకు అవమానం వస్తుందని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే సహజంగా మనం చూస్తే, మనం మంచిగా బ్రతుకుతే మన తల్లిదండ్రులు సంతోషిస్తారు. చూడండి, పిల్లలు ఎవరైనా మంచిగా చదువుకొని, మంచి వివాహం చేసుకొని, వాళ్ళు మంచిగా పని చేసుకొని వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తాడు. అదే తల్లిదండ్రులు దగ్గర ఉండి సీరియలు, సినిమాలు చూస్తూ తాగుతూ, మరి కుటుంబాన్ని పట్టించుకోకుండా, లోకానుసారంగా మరి రోడ్ల మీద తిరుగుతూ, తాగుతూ అక్కడిక్కడ పడుకుంటే తల్లిదండ్రులు ఎట్లా బాధపడతారంటే చాలా బాధపడతారు పిల్లలు. సేమ్ అట్లే దేవుడు కూడా భూమిని ఆకాశం చేసిన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఓన్లీ ఆహ్, క్రైస్తవుల్ని ప్రేమిస్తలేడు పిల్లరా. దేవుడు ఒక రాష్ట్రాన్ని ప్రేమిస్తలేడు.
లేకపోతే ఒక దేశాన్ని దేవుడు ప్రేమిస్తలేడు. ప్రపంచంలో ప్రతి ఒక్కడిని యేసుప్రభు ప్రేమిస్తూ, ప్రతి మానవుల కోసం యేసుప్రభు దేవుడై ఉండి ఒక మనిషి ఈ లోకానికొచ్చి ఆయన శిలువ మీద కొట్టబడ్డాడు. సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన. ప్రభు దగ్గరికొచ్చి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప దేవుడి పిల్లరా, ఈరోజు దేవుని యొక్క ప్రజలురా మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు పాపే నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. నా పాపములు క్షమించాడు. నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటా. దేవుని యొక్క వాక్యం చదువుతాను. ఆ రోజు నేను కష్టపడి పని చేస్తాను. పరిస్థితి ఏదైనా కానీ ఈరోజు నేను ఆదివారం చర్చికెళ్ళి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ఎంత గొప్ప సంతోషం ఉంటది పిల్లరా. నిజంగా ఈ సంతోషం కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే సాతానుకు చోటిచ్చి మనలో సంతోషాన్ని, సమాధానాన్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాము. అయితే సాతాను గాడు ఎప్పుడు కూడా నిన్ను ప్రార్థన చేయకుండా, నిన్ను వాక్యం చదవకుండా, నిన్ను సంఘానికి రాకుండా సాతాను గాడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఏ విధంగా డిస్టర్బ్ చేస్తాడు? ఆదివారం రోజే మన ఇంటికి బంధువులు రావచ్చు. లేతే ఆదివారమే ప్రయాణాలు చేయొచ్చేమో. రకరకాల సాతాను గాడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. అయితే మనం గుర్తించాలి. నా ప్రభు కన్నా ఏది కూడా నాకు ఎక్కువ కాదని మనం అర్థం చేసుకున్నట్లయితే సైతాను ఓడిపోతాడు పిల్లలు. అందుకే యాకోబు అంటాడు, దేవునికి లోబడని అపవాదిని ఎదిరించండి, సాతాను మీ కాళ్ళ కింద చుట్టునొక్కండి అని చెప్పాడు పిల్లరా. ఈరోజు పిల్లరా ఎంతోమంది మనం చూస్తే దేవుని యొక్క సేవకులు, విశ్వాసులు సంఘానికి మరి విశ్వాసులు రాకుండా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఎందుకమ్మా మీ చర్చికి రాలేరంటే, ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం అని చెప్తారు. ఇలాంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుందంటే నిజంగా సాతాను గాడు వీళ్ళని వాడుకుంటున్నాడు. పిల్లరా ఏదో ఒకటి అప్పుడే మన ఇంట్లల్లో పిల్లలకు జ్వరాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు ఫైనాన్స్ ప్రాబ్లం, అదే రోజు ప్రయాణాలు, ఈ విధంగా మనం పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఒకటి మనం గుర్తించాలి ఏంటంటే ఏది ఏమైనా లోకంలో నేను మాత్రము ప్రభు నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. నేను ప్రేర్ చేసుకుంటే వాక్యం చదువుతా సంఘానికి వస్తాను. పరిస్థితి ఏదైనా ఉన్నాను కానీ నా ద్వారా నా ప్రభును సంతోషపెట్టాల. ఏ కుటుంబం అయితే ఈ విధంగా తీర్మానం చేసుకుని ప్రభుని ఆరాధిస్తారు పిల్లరా, వాళ్ళు ధన్యులని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. నిజంగా మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. ఆకాశమును భూమిని వాటిలో సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పనిని పిల్లలు మనం చూస్తే దేవుడు పని చేశాడు పిల్లలు. భూమిని, ఆకాశమును మనల్ని ఆయన పోలికలో మరి సృష్టించి తయారు చేసి ఆయన బిడ్డలుగా మనను మరి తీర్చిదిద్దుకున్నాడు. మరి దేవుడు కూడా కష్టపడి పనిచేశాడు. కానీ దేవుడు అలసిపోలేడు పిల్లరా. కానీ దేవుడు మన కోసము పిల్లరా ఒక దినాన్ని 6 రోజులు కష్టపడి పనిచేయి, 7వ రోజు విశ్రాంతి దినము, దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దాన్ని నేను పరిశుద్ధపరచాను. సంఘంగా ఆయన నామంలో ఎక్కడ 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను వాగ్దానం ఇచ్చాడు పిల్లరా. నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు యేసుప్రభు ప్రేమను తెలుసుకున్న వాళ్ళు, మరి మారు మనసు పొంది సంఘం మీద బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక గుంపుగా ఎక్కడైనా సరే గుంపుగా ఉన్నప్పుడు ఆ సంఘంలో మీరు చేర్చబడినప్పుడు ఆ సంఘముతో సాహసం కలిగి దేవుని ఆరాధిస్తే దేవుడు మన కుటుంబాలను, మన పరిచయను, మన అవసరతలు దేవుడు తీర్చిదిద్దుతాడు పిల్ల. అంతేకాకుండా మన ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందరికీ వందనాలు. ప్రేయర్ కళ్ళు మూసుకుని మనం ప్రేయర్ చేసుకున్న పిల్ల. పరలోకం మన తండ్రి, నీకు పాదస్థానం వస్తాం ప్రభువా. ఈరోజు ప్రభువా మరి నైనా ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాము, ప్రతి సంఘ విశ్వాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నాయన పాపులమైన మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించుకున్నావు తండ్రి. అబ్బా తనకి అర్హత ఇచ్చావు తండ్రి. నాయన మేము అందరం 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినము దాన్ని పరిశుద్ధపరిచాడు. మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పావు తండ్రి. ఎంతోమంది విశ్వాసులు తండ్రి ప్రభువా మరి సంఘానికి రాకుండా అదే రోజు ప్రయాణాలు చేస్తూ ఉంటారు తండ్రి. నైనా మరి సంఘానికి రాకుండా విశ్వాసులను సాతాను గాడు మరి వాళ్ళని గలిబిలి చేస్తాడు.
నాయన ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళని బలపరచండి, సహాయం చేయండి. ప్రభువా, మేమందరము ఒక సంఘంగా నీ నామము కూడుకొని ఆరాధించనీకిచ్చిన నాయనా ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ప్రతి సేవకును, కుటుంబాలను, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసులను, ప్రజలను దీవించండి. నీ కృపలో భద్రపరచండి. నాయనా ప్రతి అక్కర్లు మీరు తీర్చి వాళ్ళకి సహాయం చేయండి. కృప చూపించి జైలు మిస్టిక్ సంఘానికి వస్తున్న బిడ్డలను అందరూ దీవించండి. యూట్యూబ్‌లో ప్రభా ఎవరైతే నీ బిడ్డలు చూస్తున్నారో, సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళను కూడా దీవించండి తండ్రి. నాయనా మీరు వచ్చేంత వరకు లేక మమ్మలను తీసుకునేంత వరకు ప్రభా మీ దగ్గర మేము నమ్మకంగా జీవిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకొని, నీ వాక్యము చదువుకొని, సంఘానికొస్తూ మీరు మాకు అప్పగించిన పని ప్రభా ప్రతి అవసరట్లు నీ బిడ్డలకు మీరు తీర్చిదిద్ది మీరు సాయం చేస్తారని నమ్ముచున్నాను. నన్ను ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. రెండోది ప్రతిరోజు నేను చెప్తాను దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అంతేకాదు కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోండి. మన అవసరట్లు ప్రభు మీద ఆధారపడిన ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అందరికి వందనాలు. ప్రేయర్లు. థాంక్ యూ.